నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 21 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:39. అయితే ఈరోజు తిథి నవమి తెల్లవారి 3:20 వరకు, తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము శతభిష సాయంత్రం 6:44 వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 1:03 నుంచి రాత్రి 2:34 వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 12:12 నుంచి మధ్యాహ్నం 1:49 వరకు, యమగండ కాలము ఉదయం 7:22 నుంచి ఉదయం 8:59 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:10 నుంచి తెల్లవారి 4:58 వరకు, అమృత గడియలు ఉదయం 11:55 నుంచి 1:29 వరకు. అయితే ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో వారికి కుటుంబ సంబంధాల్లో కొంత అలజడి కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి విషయంలో మాత్రం మీరు సక్సెస్ఫుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడ ఒడిదుడుకులు లేవు. వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఆర్థిక పరంగా కానీ ఎక్కడా మీకు అడ్డంకులు స్టాప్ అనేది లేదు. అయితే కొన్ని చిన్న సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోండి. తరువాత కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి గతంలో ఉన్న సమస్యలు మీకు పరిష్కారము వెంటనే గోచరిస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం కదా, వెంటనే చేసేయాలి అని ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన కూడా సక్సెస్ సాధిస్తారు. అది మంచి ఆలోచనలే సుమా. అయితే ప్రయాణాల్లో అనుకూలత కనబడుతోంది. ఆర్థిక పరంగా ధనలాభం కూడా గోచరిస్తోంది. బంధుమిత్రులతో మంచి సమయాన్ని గడుపుతారు. తరువాత మీనరాశి వారికి చూసుకున్నట్టయితే నూతన అవకాశాలు ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి దక్కుతాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీ ఆలోచనలకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే వ్యాపారంలో శుభ పరిణామాలు అంటే మంచి గుడ్ చేంజెస్ కనబడుతున్నాయి. అవి కూడా లాభాలు తెచ్చిపెట్టేటట్టే ఉండబోతున్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనం కోసం కానీ లేదా ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితులు, వారి యొక్క ఫలితాలు, ప్రభావాలు చెప్పడం జరిగింది. నమస్తే.